లెర్న్ ఇంగ్లీష్ త్రూ ద హిందూ న్యూస్ పేపర్ అనే సిరీస్లో ఇది సెకండ్ వీడియో. ఈ సిరీస్ కోసం నేను క్రియేట్ చేసిన ప్లేలిస్ట్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఆన్ దాట్ నోట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఓవర్ 340 స్టూడెంట్స్ ఇన్ నైజీరియా బ్యాక్ విత్ పేరెంట్స్ ఆఫ్టర్ ఆర్డీల్. ఓవర్ 340 340కి పైగా. స్టూడెంట్ విద్యార్థి, పేరెంట్స్ తల్లిదండ్రులు, ఆఫ్టర్ తరువాత, ఆర్డీల్ కఠిన పరీక్ష, అగ్ని పరీక్ష. చాలా భయంకరమైన మరియు బాధాకరమైన అనుభవాన్ని ఆర్డీల్ అంటారు. ఓవర్ 340 స్టూడెంట్స్ ఇన్ నైజీరియా బ్యాక్ విత్ పేరెంట్స్ ఆఫ్టర్ ఆర్డీల్. నైజీరియాలో 340 మందికి పైగా విద్యార్థులు కఠిన అగ్ని పరీక్ష తరువాత తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు. అబ్డక్టర్స్ థ్రెటన్ టు కిల్ ద బాయ్స్ ఇఫ్ దే వెంట్ బ్యాక్ టు స్కూల్. అపహరించిన వ్యక్తిని అబ్డక్టర్ అంటారు, అంటే కిడ్నాపర్ని అబ్డక్టర్ అని కూడా అంటారు. థ్రెటన్ బెదిరించడం, భయపెట్టడం. కిల్ చంపడం. బాయ్ అబ్బాయి. వెంట్ వెళ్ళాడు, వెళ్ళిన. వెంట్ బ్యాక్ తిరిగి వెనక్కి వెళ్ళడం. స్కూల్ బడి, పాఠశాల. అబ్డక్టర్స్ థ్రెటన్ టు కిల్ ద బాయ్స్ ఇఫ్ దే వెంట్ బ్యాక్ టు స్కూల్. బాలురు తిరిగి పాఠశాలకు వెళితే వారిని చంపుతామని అపహరించిన వ్యక్తులు బెదిరించారు. జాయ్ఫుల్ రీయూనియన్. ఆనందంతో కూడిన పునః కలయిక. నిండు ఆనందంతో తిరిగి కలిశారు. ఏ మ్యాన్ ఆఫ్టర్ రీయునైటింగ్ విత్ హిస్ సన్ హూ వాస్ కిడ్నాప్డ్ అపాన్ హిస్ రిలీజ్ ఇన్ క్యాట్సీనా. మ్యాన్ పురుషుడు, మానవుడు, మనిషి. ఆఫ్టర్ తరువాత. రీయునైట్ తిరిగి కలవడం. సన్ కొడుకు. కిడ్నాప్డ్ అపహరణకు గురవ్వడం. అపాన్ మీద. రిలీజ్ విడుదల చేయడం. ఏ మ్యాన్ ఆఫ్టర్ రీయునైటింగ్ విత్ హిస్ సన్ హూ వాస్ కిడ్నాప్డ్ అపాన్ హిస్ రిలీజ్ ఇన్ క్యాట్సీనా. అపహరణకు గురైన తన కొడుకు క్యాట్సీనాలో విడుదలైన తరువాత తిరిగి కలుసుకున్న ఓ వ్యక్తి. Nigeria's freed schoolboys have reunited with their joyful parents after being held captive for nearly a week by gunmen allied with jihadist rebels in the country's northwest. ఫ్రీడ్ విడిచిపెట్టడం, విడుదల చేయడం, విముక్తులను చేయడం. స్కూల్ బాయ్స్ బడిలో చదివే విద్యార్థులు. రీయునైటెడ్ తిరిగి కలవడం. జాయ్ఫుల్ ఆనందంతో నిండిన, సంతోషంతో నిండిన. పేరెంట్స్ తల్లిదండ్రులు. బీయింగ్ హెల్డ్ క్యాప్టివ్ బందీగా ఉంచబడడం. క్యాప్టివ్ బందీ, ఖైదీ. నియర్లీ దాదాపు, ఇంచుమించుగా. వీక్ వారం, అంటే 7 రోజులు. మనుషులను కాల్చి చంపడానికి తుపాకులను వాడే నేరస్తులను, ఉగ్రవాదులను గన్మెన్ అంటారు. ఎలైస్ మిత్రపక్షాలు. ఎలయన్స్ కూటమి, సంబంధం. జిహాదిస్ట్ ఇస్లాం మతానికి విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తులను శత్రువులుగా పరిగణించి వారికి విరుద్ధంగా పోరాటం చేసే వ్యక్తులను జిహాదిస్ అంటారు. జిహాదిస్ట్. జిహాదిస్ రెబెల్ ఎదురు తిరిగే వ్యక్తిని, తిరుగుబాటు చేసే వ్యక్తిని రెబెల్ అంటారు. నార్త్ వెస్ట్ ఉత్తరం, పడమర వైపు ఉన్న ప్రాంతాన్ని నార్త్ వెస్ట్ అంటారు. Nigeria's freed schoolboys have reunited with their joyful parents after being held captive for nearly a week by gunmen allied with jihadist rebels in the country's northwest. నైజీరియా యొక్క విముక్తులైన పాఠశాల విద్యార్థులు దేశం యొక్క వాయువ్య ప్రాంతం, అంటే ఉత్తర పడమర వైపు ఉన్న ప్రాంతంలోని జిహాదిస్ట్ తిరుగుబాటుదారులతో సంబంధం ఉన్న గన్మెన్ల వద్ద దాదాపు వారం పాటు బందీగా ఉన్న తరువాత విడుదలైనందున ఆనందంతో నిండి ఉన్న తమ తల్లిదండ్రులను తిరిగి కలిశారు. Relieved parents hugged their sons tightly on Saturday in Kankara, where more than 340 boys were abducted from the government science secondary school on the night of December 11.
రిలీవ్ ఉపశమనం. ఏదైనా కష్టం, నొప్పి లేదా బాధ నుంచి ఉపశమనం కలగడాన్ని రిలీవ్ అంటారు. పేరెంట్స్ తల్లిదండ్రులు. హగ్డ్ కౌగిలించుకోవడం. హగ్ కౌగిలింత. సన్ కొడుకు. టైట్లీ గట్టిగా, బిగుతుగా ఉండడం, బిగువైన. సాటర్డే శనివారం. ఎబ్డక్ట్ అపహరణ, కిడ్నాప్ చేయడం. గవర్నమెంట్ ప్రభుత్వం. సైన్స్ విజ్ఞాన శాస్త్రం. సెకండరీ స్కూల్ 9th-10th క్లాసెస్ పిల్లలకు చదువు చెప్పే స్కూల్స్ని సెకండరీ స్కూల్ అంటారు. 11th ఇంకా 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని హయ్యర్ సెకండరీ లేదా ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంటారు. ఈ పరిభాష వేరే కొన్ని స్కూల్స్లో ఇంకా వేరే దేశాల్లో వేరేలా ఉండే అవకాశం ఉంది. నైట్ రాత్రి. Relieved parents hugged their sons tightly on Saturday in Kankara, where more than 340 boys were abducted from the government science secondary school on the night of December 11. ఉపశమనం పొందిన తల్లిదండ్రులు డిసెంబర్ రాత్రి 11 గంటలకు ప్రభుత్వ సైన్స్ సెకండరీ పాఠశాల నుంచి 340 మంది బాలురు అపహరణకు గురైన కంకరలో శనివారం నాడు తమ పిల్లలను గట్టిగా కౌగిలించుకున్నారు. Many of the schoolboys expressed worry about returning to school, saying their captors threatened them with death if they went back to classes. Many చాలా అనేక. స్కూల్ బాయ్స్ పాఠశాలలో చదివే విద్యార్థులు. ఎక్స్ప్రెస్ వ్యక్తపరచడం. వరి వ్యాకులత చెందడం, కంగారు పడడం. అబౌట్ గురించి. రిటర్న్ తిరిగి రావడం. స్కూల్ బడి పాఠశాల. సే చెప్పడం. అపహరణ చేసి అంటే కిడ్నాప్ చేసి బంధించిన వ్యక్తిని క్యాప్టర్ అంటారు. థ్రెటెన్ భయపెట్టడం, బెదిరించడం. దెమ్ వాళ్ళని. దే వాళ్ళు, వారు, అవి. డెత్ మరణం. వెంట్ వెళ్ళారు. బ్యాక్ వెనక్కి. క్లాస్ తరగతి. Many of the schoolboys expressed worry about returning to school, saying their captors threatened them with death if they went back to classes. చాలామంది స్కూలు కుర్రాళ్ళు తిరిగి పాఠశాలకు వెళ్లడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వారు తరగతులకు తిరిగి వెళితే తమను అపహరించిన కిడ్నాపర్లు తమను చంపుతామని బెదిరించారని తెలిపారు. Nigeria's Boko Haram jihadist rebels claimed responsibility for the abductions, saying they attacked the school because they believe Western education is un-Islamic. జిహాదిస్ట్ ఇస్లాం మతానికి విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తులను శత్రువులుగా పరిగణించి వారికి విరుద్ధంగా పోరాటం చేసే వ్యక్తులను జిహాదిస్ అంటారు. జిహాదిస్ట్ జిహాదిస్. రెబెల్ ఎదురు తిరిగే వ్యక్తిని, తిరుగుబాటు చేసే వ్యక్తిని రెబెల్ అంటారు. ఏదైనా వస్తువు, పని లేదా మనిషిపై మీ హక్కు ఉందని దావా చేయడాన్ని క్లెయిమ్ అంటారు. క్లెయిమ్. రెస్పాన్సిబిలిటీ బాధ్యత. అబ్డక్షన్ అపహరణ, కిడ్నాప్ చేయడం. అటాక్ దాడి. స్కూల్ పాఠశాల, బడి. బికాస్ అందువల్ల, ఎందుకంటే. బిలీవ్ నమ్మడం, విశ్వసించడం. వెస్టర్న్ ఎడ్యుకేషన్ పాశ్చాత్య విద్య. అన్ ఇస్లామిక్ ఇస్లామిక్ మత విరుద్ధం, ఇస్లామిక్ కాదు అని అర్థం. Nigeria's Boko Haram jihadist rebels claimed responsibility for the abductions, saying they attacked the school because they believe Western education is un-Islamic. నైజీరియాకు చెందిన బోకో హరాం జిహాదిస్టు తిరుగుబాటుదారులు అపహరణకు బాధ్యత వహిస్తూ పాశ్చాత్య విద్య ఇస్లాం మత విరుద్ధమని విశ్వసిస్తున్నందున వారు పాఠశాలపై దాడి చేశారని తెలిపారు. Another abduction of more than 80 students happened on Saturday night in an area nearby, but the pupils were quickly rescued by security forces after a fierce gun battle, police announced on Sunday. Another మరొక, మరొకటి.
అబ్డక్షన్ అపహరణ, కిడ్నాప్ చేయడం. మోర్ దాన్ 80 80 కంటే ఎక్కువ. స్టూడెంట్ విద్యార్థి. హ్యాపెండ్ జరిగింది. నైట్ రాత్రి. ఏరియా ప్రాంతం. నియర్ బై దగ్గరలో, సమీపంలో. బట్ కానీ. ప్యూపుల్ విద్యార్థి. క్విక్లీ త్వరగా. రెస్క్యూడ్ రక్షించబడడం. సెక్యూరిటీ ఫోర్సెస్ భద్రతా దళాలు. ఆఫ్టర్ తరువాత. ఫియస్ క్రూరమైన, భయంకరమైన. గన్ తుపాకీ. బ్యాటిల్ యుద్ధం. అనౌన్స్ ప్రకటించడం. Another abduction of more than 80 students happened on Saturday night in an area nearby, but the pupils were quickly rescued by security forces after a fierce gun battle. Police announced on Sunday. సమీపంలోని ఒక ప్రాంతంలో శనివారం రాత్రి మరో 80 మందికి పైగా విద్యార్థుల అపహరణ జరిగింది. అయితే తీవ్రమైన తుపాకీ యుద్ధం తరువాత విద్యార్థులను భద్రతా దళాలు వెంటనే రక్షించాయి అని పోలీసులు ఆదివారం ప్రకటించారు. ఇప్పుడు మొత్తం ఆర్టికల్ని మరోసారి ఇంగ్లీష్లో చదువుతున్నాను. మీకు ఎంతవరకు అర్థమైందో ఒకసారి పరీక్షించి చూసుకోండి. Over 340 students in Nigeria back with parents after ordeal. Abductors threatened to kill the boys if they went back to school. Joyful reunion. A man after reuniting with his son who was kidnapped upon his release in Katsina. Nigeria's freed schoolboys have reunited with their joyful parents after being held captive for nearly a week by gunmen allied with jihadist rebels in the country's northwest. Relieved parents hugged their sons tightly on Saturday in Kankara, where more than 340 boys were abducted from the government science secondary school on the night of December 11. Many of the schoolboys expressed worry about returning to school, saying their captors threatened them with death if they went back to classes. Nigeria's Boko Haram jihadist rebels claimed responsibility for the abductions, saying they attacked the school because they believe Western education is un-Islamic. Another abduction of more than 80 students happened on Saturday night in an area nearby, but the pupils were quickly rescued by security forces after a fierce gun battle. Police announced on Sunday. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.